నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నగిరి ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రోజు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే కనుక 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి రోజు ఏదైతే ఉందో అది రానే వచ్చేటట్లుంది. అదే మన ఆర్కే రోజా, మాజీ మంత్రి ఆర్కే రోజా గారికి సంబంధించి అప్పట్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చివరి సంవత్సరం అనుకుంటాను, ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి దానికి 119 కోట్ల రూపాయలు నిధులను గవర్నమెంట్ ఇస్తే అందులో నుంచి సరదాగా 40 కోట్లు కొట్టేశారు. ఆ కేసుకు సంబంధించి విజిలెన్స్ విచారణ చేసి 119 కోట్లు ఇచ్చిన మాట వాస్తవము, అందులో రోజా 40 కోట్లు నొక్కేసినటువంటి మాట కూడా వాస్తవమే అని చెప్పి వాళ్ళు విచారణలో తేల్చి ఆ నివేదికను ప్రభుత్వానికి అయితే సమర్పించారు. ఈ కేసులో ఈ ఒకటే కాకుండా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేరు కూడా వినపడుతోంది. వీళ్ళిద్దరూ కలిసి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంకి సంబంధించి ఆ క్రికెట్ కిట్లు కావచ్చు లేదా స్పోర్ట్స్ కిట్లు కావచ్చు వీటిని కొనుగోలు చేయడానికి లేదా అక్కడ డెకరేషన్ కార్యక్రమాలు లేదా ముగింపు కార్యక్రమం అని చెప్పి వీళ్ళేదో ఒలింపిక్స్లో పోయి గోల్డ్ మెడల్ ఒక 200 గోల్డ్ మెడల్ తెచ్చినట్టు లేదా వరల్డ్ కప్ కొట్టినట్లు ముగింపు సభ అని ఒకటి పెట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఆయనకి భజన చేశారు. ఆ భజనకు మరియు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కిట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పెద్ద కుంభకోణమే జరిగింది. సో 40 కోట్ల రూపాయలు వాళ్ళు నొక్కేసినట్లు ఆ విచారణలో అయితే తేలింది. ఈ విషయం మీద మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు సంచలన విషయాలు బయటపెట్టారు. అదేంటంటే రోజా జాతకము మా చేతిలో ఉంది, ఏ క్షణానైనా రోజా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతోంది. 119 కోట్ల రూపాయలతో నిర్వహించినటువంటి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి 40 కోట్ల రూపాయలను కొట్టేసింది. సో దీని మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏందబ్బా 40 కోట్లే కదా కొట్టేసింది, ఏదో ఎలక్షన్ ఖర్చు కొట్టేసింది, దానికి కూడా ఆడోళ్ళ మీద కేసు పెడతారా అని కూడా చెప్పేటువంటి అవకాశాలు లేకపోలేదు. అసలు 40 కోట్లు అనేది వాళ్ళకి లెక్కే లేదు. 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్నటువంటి వీళ్లకు 40 కోట్ల రూపాయలు అనేది 40 రూపాయలతో సమానమే. సో రాంప్రసాద్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్గా కీలక ఆధారాలు మా చేతిలో ఉంది, ఖచ్చితంగా రోజాను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉందని చెప్పి మంచి ముహూర్తం చూసి లోపలేసేస్తామని కూడా చెప్పాడు. రోజాకు చెక్, త్వరలో మాజీ మంత్రిపై కేసు, ఆడుదాం ఆంధ్రపై విచారణ పూర్తి, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, కొద్ది రోజుల్లో చర్యలుంటాయి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రూపాయలు 40 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం, కీలక ఆధారాలు సేకరించిన విజిలెన్స్, సీఎం డీజీపీ వద్ద నివేదికలు. సో ఈమె మీద ఆరోపణలు వస్తే ఆరోపణలకు సంబంధించి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ ఆ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా విచారణ చేసి ఆ విచారణ నివేదికను ముఖ్యమంత్రికి మరియు డీజీపీకి నివేదికలు అయితే అందించడం జరిగింది. సో ఇందులో 40 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని తేల్చి చెప్పేశారు. మాజీ మంత్రి రోజాకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆమెపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఇటీవల విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అనంతపూర్లో ఒక పెళ్లికి పోతే వెనకాల నడుచుకుంటా పోయి గుసగుస అని మాట్లాడుతూ ఉంది. ఈ స్కామ్ గురించి అనుకుంటా, అన్నా నేను బుక్ అయిపోయినాను, ఇంక ఎట్లా మళ్ళీ అంటే ఏమవుతుందిలేమ్మా ఒకసారి పోయిరా, పోతే సింపతి అన్నా వస్తుంది అని చెప్పినాడో ఏమో మనకు తెలియదు, కానీ ఆయనతో అయితే గుసగుస అని మాట్లాడుతూ ఉండింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే విచారణ మొదలు పెట్టారో అప్పటి నుంచి వారానికి 2 సార్లు తిరుమలకి వెళ్ళి ఆమె దైవ దర్శనం చేసుకుంటా ఉంది. ఒక తిరుమలనే కాదు, కనపడిన గుళ్ళకంతా వెళ్తా ఉంది. ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలని వెళ్తా ఉందా లేకపోతే వేరే ఏ ఇతర కారణాల వల్ల వెళ్తా ఉందా తెలియదు, కానీ మొత్తానికి ఈ మధ్య రోజాకి దైవ భక్తి పెరిగింది. ఆ దైవభక్తికి కారణం ఈ 40 కోట్ల లేకపోతే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా తెలియదు. మరి వైసీపీ హయాంలో 119 కోట్ల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 40 కోట్లకు పైగా దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. క్రీడా పరికరాలు కొనుగోలు, క్రీడా పరికరాలు అంటే గుర్తొచ్చింది, ఆఖరికి పిల్లోలు వేసుకున్నటువంటి గాడ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసినట్లు సాక్షాత్తు అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్లు వేయడానికి, ముగింపు సభలో ఆయన్ని ముఖ్య అతిథిగా పిలుచుకొని వచ్చి ఆయనకు భజన చేయడానికి, అదేవిధంగా ఆ కిట్ల కొనుగోలు ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తము
డూప్లికేట్ కిట్లు పంచి ఆ క్రికెట్ ఆడుతూ ఉండగానే బ్యాట్లు ఇరిగిపోవడము, స్టెంప్స్ ఇరిగిపోవడం కూడా చూసాము. సో అలాంటివి నాసి రకమైనటువంటి క్రీడా పరికరాలను కొనుగోలు చేసి ముగింపు సభ అని చెప్పి జన సమీకరణ కూడా ఆ డబ్బులే వాడి ఆ రోజు భోజనాలంట ఒకటి కాదులేండి, మొత్తానికి 40 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఆ 40 కోట్లకు సంబంధించి ఆమె మీద కేసు బుక్ చేయబోతున్నారు. సో ఇక ఎవరైతే రోజా ఫ్యాన్స్ ఉన్నారో ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతుందా, ఈమెను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఈమె నోటికి ఎందుకు తాళం వేయడం లేదని ఎదురు చూస్తున్నారో వాళ్లకు తీపి కబురు తొందరలోనే వినిపించనుంది రాష్ట్ర ప్రభుత్వము. 40 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినటువంటి మాట వాస్తవమేనని విజిలెన్స్ అధికారులైతే నివేదికను తయారు చేసి సీఎంకు మరియు డీజీపీకి ఇవ్వడం జరిగింది. సో ఇక మిగిలింది రోజా గారి మీద కేసు ఫైల్ అవ్వడము, అదేవిధంగా ఆమెని లోపలేసేయడము. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.